తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి పేద ప్రజలకు అధికారం రాకపోతే ఇక మరి ఎవరి చేతులు ఉన్నది ఇది? మార్పు అనేది ఒకటిసారి రాదు. ప్రజలకు నాయకుడు అనే వాళ్ళు కలిస్తే సగమంతా భరోసా పోతుంది కదా. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారితో చనిపోయింది. బీసీ వర్గం ఒకటైతే ఎన్నైతే కులాలు ఉన్నాయో ప్రేమలో కాంగ్రెస్ పార్టీలో ఆ దొంగలు తీసుకొచ్చి దొంగలను పెట్టింది. స్థానిక సంస్థ లీడర్స్ ఈ నారాజు ఉండడం వల్ల కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మారాలి. సార్ నమస్కారం. కాస్త హ్యాపీగా ఉన్నారా, కొంత నారాజుగా ఉన్నారా? అంత నారాజేమో ఉంటది కొద్దిగా. ఎలక్షన్ అయిపోయింది కదా, ఎమ్మెల్యే గెలిచిండని హ్యాపీ ఉండవచ్చు. ఎమ్మెల్యే గెలిచిన హ్యాపీ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రాలేదు అని ప్రజలలో కేసీఆర్ గారు చాలా బాగా మంచి బ్రహ్మాండమైన పథకాలు కానీ సంక్షేమం కానీ బాగా చేసిండు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు మనం కట్టుబడి ఉండాల్సిందే కదా. ఇట్లా మనం ఇది చేయాలని కూడా ఏం లేదు కదా. అంటే గల కారణాలు ఏదనుకోవచ్చు సార్, అసలు వైఫల్యానికి గల కారణం ఏంది? వాళ్ళ కారణాలంటే కొందరు మా ఎమ్మెల్యేలు కూడా కొన్ని చెడ్డ పేరు రావడము. అంటే ఎమ్మెల్యేలు మాకు ఏంటంటే ఎంత ఇదైనా కూడా కేసీఆర్ చేస్తున్నాడు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల మీద ప్రజలు తప్పకుండా ఓట్లేస్తారు అనే ఒక భరోసా ఉంది. అసలు దేశంలో కూడా ఎక్కడ ఇట్లాంటి స్కీమ్స్ లేవు కదా. ప్రజలలో కూడా ఎక్కడ వ్యతిరేకత లేదు, కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు. కేసీఆర్ మీద ఉంది సార్, తప్పది. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదు. ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి స్థానికంగా నాయకుల మీద ఈ శాసనసభ్యుల మీదనే వ్యతిరేకత కానీ కేసీఆర్ మీద ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళను కనీసానికి ఒక 40% 20-25 వ్యక్తులను 100% మళ్ళీ సేమ్ యాసిస్. కనీసానికి మంచి వాళ్ళు కూడా ఓడిపోయారు కదా. అవును, ఇప్పుడు మేము అంటే ఇప్పుడు వాస్తవంగా ఆదిలాబాద్ గానీ కోనేరు అసలు వాళ్ళు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరికైనా కానీ సాయమైనా కూడా ఎప్పుడైనా గేట్ కాడ బంద్ అనేది లేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ప్రజలలో ఉన్నోళ్ళే. మరి కొద్దిగా ఇంటర్నల్ రెండో దఫ అధికారం ఇచ్చారు కాబట్టి మూడో దఫకు అది కూడా కేసీఆర్ నిరంకుశానికి కేసీఆర్ ప్రజలు కలవలేదని అట్లాంటి కేటీఆర్ కలవడము కలిసడం ముఖ్యం కాదు కదా. ప్రజలకు చేస్తున్నామా లేదా కరెక్ట్ అనేది మనం మెయిన్. ప్రజలకు నాయకుడు అనే వాళ్ళు కలిస్తే సగమంతా భరోసా పోతుంది కదా. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి ఇప్పుడు 2 సార్లు ప్రభుత్వం చేయడం 10 సంవత్సరాలు మనం కేసీఆర్ గారు చేయడం జరిగింది. కొద్దిగా వ్యతిరేకత అనేది వస్తుంది కొన్ని స్కీమ్స్ లాగా. ఈ దళిత బంధు ఒకటి, కొన్ని అనవసరంగా బీసీ బంధన్ ఒకటి ఇవి పెట్టడం వల్ల కొద్దిగా ఏమైపోయిందంటే కొంతమందికి గ్రామంలో 2-3 దాంట్లో ఏమైపోయిందంటే మిగతా వాళ్ళు ఉన్నటువంటి 20 ఫస్ట్ లో పెట్టారు, సక్సెస్ కాలేదు కదా. డబుల్ బెడ్రూమ్స్ కూడా మనకు మొన్న అదే మనం ఏదైతే 3 లక్షల రూపాయల స్కీమ్ అనుకున్నామో ఒక 2 years బిఫోర్ ఇంకా బాగుంటుండే. కొన్ని ఇక పార్టీ సరే కాకపోతే ఇలాంటి వ్యక్తి అంటే మనకి కేసీఆర్ మాత్రం దొరకదు. అంటే జనాలు ఇప్పుడు తెలుస్తున్నది. ఇప్పుడు వాస్తవంగా ఇలా మనం ఎలక్షన్ పీరియడ్ లో రైతు బంధు ఇలా పాపం రైతులకు మనకి ఇంపార్టెంట్. ఇలా ఏ రోజు కూడా గత 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. ఏ రోజు కూడా రైతుకు ఎప్పుడు కూడా మంచి ప్రకటిస్తే బాగుండేది కదా. ఈ రైతు బంధు ఇవ్వడం వల్ల వాస్తవంగా ఇలా అంటే అబద్ధమాడు మన ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా రైతు మంచి అద్భుతంగా ఉన్నాడు, మంచి పొజిషన్ లో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఏమన్నా అంటే డెవలప్ అయ్యారా లేకపోతే ఎక్కడ ఉన్నాడు అక్కడ లేదు డెవలప్ అంటే వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో రైతు గతంలో ఏ విధంగా ఉండంటే ఎప్పుడు చూసినా ఏ సౌకర్యం రైతు కూలీ ఎవరైనా ఇలా రైతు కూలీ కూడా రైతు మంచిగా ఉన్నాడు కాబట్టి రైతు కూలీ కూడా బాగుంటున్నారు. ఇలా మినిమం అప్పుడు ఇంతకు ముందు 200 ఉన్న కూలీ ఇలా 500-700 రూపాయలు. మీ దృష్టిలో కూలీ ఉపాధి అంటారా? రైతులు బాగున్నారు కాబట్టి రైతు కూలీలు కూడా బాగున్నారు. నేనేమంటే రైతు కూలీలు అనే వాళ్ళు లేకుండా పోవాలి కదా. ఆధునిక యంత్రాలు దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల 30 లక్షల మంది ఈ జనాలలో మారాలంటే కొంచెం టైం పడుతుంది. అంత ఈజీగా కావాలంటే ఇది కాదు. ఇప్పుడు మార్పు అనేది కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. తెలంగాణ రానప్పుడు ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది. ఆటోమేటిక్ గా ఇప్పుడు మనందరికి కూడా తెలుసు. ఇప్పుడు మనం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం, మేము కూడా ఉన్నాము. ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ఇప్పుడు వచ్చినటువంటి 10 సంవత్సరాల్లో రైతు గతంలో ఇప్పుడు డబ్బులు కావాలంటే పెట్టుబడి సాయం కావాలంటే పెట్టుబడి కావాలంటే ఒక మన సౌకర్య దగ్గరికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. సౌకర్య దగ్గరికి పోయడం కానీ రైతులకు బెనిఫిట్ జరిగింది అనుకో. రైతులకు బెనిఫిట్ జరిగింది, రైతు కూలీలకు కూడా బెనిఫిట్ జరిగింది. ఆర్థిక పరిణామం పెరిగిందా? ఆర్థికంగా మంచిగా రైతులు ఎందుకు కాలేదు? సాంఘిక ఆర్థిక ఏ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సొంతంగా వాళ్ళ సొంత ఇల్లు భూమి చేసుకున్నారు. ఇప్పుడు ఇలా బ్రహ్మాండంగా ఉన్నారు.
ఉన్నారు. మీరు చెప్పండి, ఏకీపిస్తారా వ్యతిరేకిస్తారా నాకు తెలియదు. ఇంకా ఈ ఒడిదొడుకలు అంటే ఆర్థిక సాంఘిక సమానత్వం ఎప్పుడు రావాలి, వస్తుందా? వస్తుందంటే ఇప్పుడు పాలకులను బట్టి ఉంటారు. ఏ విధంగా అయితే మనం ఉన్నటువంటి ఇప్పుడు మరి 10 సంవత్సరాలు ఇచ్చారు, ఆర్థిక సమానత్వం రాలేదు, సాంఘిక సమానత్వం రాలేదు. ఇప్పుడు ఆత్మహత్యలు కానీ ఇక్కడ ఇవన్నీ ఇక్కడ తగ్గినాయి. మనం అబద్ధం ఆడదు. గతంలో ఉన్న 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత బాధ అంటే ఎప్పటికీ గతాన్ని నేనేమంటుండే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దాన్ని చూస్తూ మనం చేయాల్సిన బాధ్యత ఉంది. చెయ్యాలా. ఇప్పుడు మార్పు అనేది ఒకటిసారి రాదు. ఒక మార్పు స్టెప్ బై స్టెప్ ఒక సిద్ధాంతాన్ని బట్టి ఒక సిస్టమ్ బట్టి తీసుకపోతే తప్పకుండా మార్పు వస్తుంది జనాలలో. మార్పు ఇప్పుడు కొద్దిగా కొన్ని తప్పుల వల్ల ఇలా ప్రభుత్వాలు మారినాయి. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజల తీర్పును మనం గౌరవించాల్సిందే. ప్రజల తీర్పు విద్యా విధానంలో ఒకే గొడుగు కిందికి రావాల్సిన అవసరం ఉందని 100% ఇలా విద్యా విధానంలో గతంలో చేసిన పాలకుల కంటే ఇప్పుడు ఇలా స్కూల్స్ కానీ ఇలా కాలేజీలు కానీ ఇలా బ్రహ్మాండం ఇలా ఒక్కొక్క విద్యార్థి మీద కేసీఆర్ గారు 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇలా ప్రభుత్వ పాఠశాలలు గ్రామీణ వ్యవస్థలో మేము మామూలు ఒక ఎంపీపీనే డైలీ స్కూల్ అడ్మిషన్ స్టార్ట్ అవుతుందంటే కొన్ని వందల మంది మార్క్స్ సీట్ కావాలా, మార్క్స్ ఇలా మోడల్ స్కూల్స్ అని గవర్నమెంట్ ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు మనకు రెసిడెన్షియల్స్ అని ఇప్పుడు అదే విధంగా మహాత్మాపులో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, అన్ని స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఒకే గొడుగు కిందకి ఇంకా రావడం అంటే అక్కడ ప్రైవేట్ ఉంది. ఇప్పుడు మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రజలలో ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎంతసేపు ప్రజల పిల్లలే రావాలా, ఎంతసేపు పేదోని పిల్లలే గవర్నమెంట్ స్కూల్ రావాలా, ఎందుకు ఉన్న పిల్లలు ఎందుకు రాకూడదు? అవును, ఉన్న మేము కూడా అంటున్నాం కదా, ఉన్న పిల్లలు కూడా మేము రావాలంటున్నాం. ఎందుకు అధికారుల పిల్లలందరూ ఎందుకు రాకూడదు? అవునండి, ఒకే గొడుగు కిందకి రావాల్సిన అవసరం ఉందా లేదా? 100% రావాలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లీస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మేము ఏమంటున్నాం, ఇప్పటికి కూడా ఇప్పుడు మా ఇంట్లో కూడా మా మిసెస్ ఎంప్లాయీ స్కూల్ అసిస్టెంట్, మేము కూడా మా పిల్లల్ని కూడా ప్రభుత్వ స్కూళ్ళలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వ స్కూల్ మీరు స్కూల్ కదా మీది కూడా. నేను 10th వరకు ఇంటర్మీడియట్ వరకు నేను గవర్నమెంట్ కాబట్టి అప్పుడు అంటే అప్పటికి వ్యవస్థ ఇప్పుడు మధ్యలో దాన్ని కొద్దిగా నిర్వీర్యం చేసి తర్వాత పిల్లలకు కూడా ఎస్సీ హాస్టల్ అని బీసీ హాస్టల్ అని ఇది పోయి తెలంగాణ అంటే తెలంగాణ రాకుండా తెలంగాణని ఎవరు పట్టించుకున్న నాదులు లేదు. ఎప్పుడు చూసినా వాళ్ళ ఆంధ్ర పాలకులు వాళ్ళ ఎక్కడ చేసిందని. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ వచ్చిన తర్వాత మార్పు అనేది 70% జరిగింది. ఇంకొక 30% కానీ ఇంకా చిన్న పిల్లలు అప్పుడే వాళ్ళను మీరు ఈ కేటగిరీ హాస్టల్, మీరు ఈ కేటగిరీ హాస్టల్, మీరు బీసీ హాస్టల్, మీరు ఎస్సీ హాస్టల్, మీరు మైనారిటీ హాస్టల్ అని ఇట్లా పెడుతున్నాం కదా. అట్లా కాకుండా ప్రభుత్వ హాస్టల్, ఎందుకంటే అందరూ ఉండాలి అందులో, అందరూ సీట్లు పెంచాలి, సౌకర్యం పెంచండి. కానీ ప్రభుత్వ భూములు కూడా కావాలి కదా. ఎందుకుంటే ఇప్పుడు మా దగ్గర ఉంది, మా బోత్ మండలం హెడ్ క్వార్టర్ తాలూకా పాతది, ప్రభుత్వ భూములు లేవు మా దగ్గర. కొనాలి ప్రభుత్వం కొని ఎక్కడైతే మనకి ఇది అవసరం ఉందో అక్కడ కంపల్సరీ ఓన్లీ పేర్లు చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. పేర్లు చేంజ్ చేయొద్దు. ఇప్పుడున్న మన ఊరు మన బడి కింద పెట్టినాం చూడండి. ఇలా నేను ఆపేరు అంటలేను. ఈ తరగతులు ఏది ఇది బీసీ హాస్టల్, ఇది ఎస్సీ హాస్టల్ అని అట్లా కాకుండా ప్రభుత్వ హాస్టల్స్ ఉంటా కూడా కొన్ని ఒక్కొక్క ఎస్టీలు డిఫరెంట్ టైప్ ఉంటారు. కొందరు ఏంటంటే డిఫరెంట్ వైపు ఉండడం వల్ల వాళ్ళకు ఇంకా పెంచి పోషించుకోవాలన్నా మార్పు రావాలా వాస్తవంగా. వైద్యం విషయంలో 100%. అప్పుడున్న వ్యవస్థ ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం మీరు చూడండి, ఆదిలాబాద్ లో రీమ్స్ కానీ మా దగ్గర ప్రభుత్వ దవాఖానలో ఎంతమంది వందల మంది రోజు పేషెంట్స్ ఇన్ పేషెంట్స్ మినిమం 500 మంది వస్తున్నారండి. ఇప్పుడు ఇలా గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు నాటు వైద్యంకు అలవాటు పడేటువంటి ఆదివాసులు కానీ ట్రైబల్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు లేదా పరిస్థితి. ఇప్పుడు మంచి బ్రహ్మాండంగా వాళ్ళందరూ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు విద్య వైద్యానికి దేశంలో కంపల్సరీ మార్పు జరగాల. కానీ తెలంగాణలో బాగా మార్పు. ఈ విద్యా వైద్యం మీద కేసీఆర్ గారు చాలా వాస్తవంగా ప్రజలు ఇచ్చిన ప్రజలలో కూడా కొన్ని తప్పులు పడ ఉన్నాయి. ఇలా కేసీఆర్ ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే ఇలా వాస్తవంగా ఇలా మార్పు అనేది ఇంకా 100%. ఈ అధికారం వచ్చే ముందు మీ కుటుంబ నేపథ్యం నేను మా ఫ్యామిలీ నాకు 2 పిల్లలు, మా మిస్సెస్ భార్య ఉంటుంది, ఆమె స్కూల్ అసిస్టెంట్, ఆమె కూడా ఇంటర్వ్యూ గ్రూప్ హైదరాబాద్ ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కొరకు హైదరాబాద్ పెద్ద బాబు MBBS. మరి మీరు ఎందుకు రాజకీయాల వైపు కొంత? మేము రాజకీయాల వైపు అంటే మా ఫాదర్ కూడా టీచర్ ఉండి వారు కూడా మీరు కూడా కావాలి కదా. ఇప్పుడు మీ మిస్సెస్ టీచర్ చెప్తాను. అప్పుడు మా
మా ఫాదర్ ఏంటంటే యూనియన్ లో పనిచేయడం, మళ్ళా మా బ్రదర్ ఉండే, ఆ, మా బ్రదర్ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉండే. ఆహా. అందువల్ల కొన్ని సందర్భాలు నేను అప్పుడు మా ఫాదరు ఈ రాజకీయాలు ఇవన్నీ వద్దు, మంచి మనం నువ్వు ఒక అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయి, ప్రజలు మంచిగా ఉంటది అని అంటే ఆ, నేను ఎల్ఎల్బి హైదరాబాద్ పంపించారు. ఓకే. హైదరాబాద్ అయిన తర్వాత మా బ్రదర్ అనుకోకుండా నక్సల్స్ 2001లో చనిపోయాడు. ఈ నక్సల్ ఎఫెక్ట్ అప్పుడు ఉండే కుటుంబమే. మీ బ్రదర్ ను చంపడానికి గల కారణం ఏందనుకోవాలి? బ్రదర్ పొలిటికల్ కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండే, కాంగ్రెస్ మీరు బీసీ వర్గం కదా. కానీ అది కొన్ని మరి ఏ కారణాలు ఉన్నాయో తెలియదు. ఎందుకంటే జనరల్ గా వాళ్ళు టార్గెట్ చేసింది అప్పర్ కాస్ట్ చేసిండ్రు. అక్కడ లోకల్ లీడర్లను అప్పుడు టార్గెట్ పెట్టారు కదా, లోకల్ లీడర్స్ కూడా కొద్దిగా కొన్ని యాక్టివిటీస్ లో కావాలని చెప్పి అలా ఉనికి కొరకు పెట్టడం వల్ల కొద్దిగా అది అయిన తర్వాత నేను అప్పటికి నేను ప్రాక్టీస్ చేస్తున్నా లోకల్ మున్సిపల్ కోర్టు ఇక్కడ అక్కడ మా దగ్గర బోతులు చేస్తున్నాను. అక్కడ మా ప్రాపర్ సునాల, అక్కడ నుంచి నేను రావడం చేయడం చేస్తున్న సందర్భంలో మళ్ళీ నేను ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ మా మిస్సెస్ ఇక్కడనే ప్రాపర్ నిర్మలే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బాగలేదు పరిస్థితి, మనం ఇక్కడ అంటే ఇక్కడనే మధ్యలో నేను రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. మాది ఏంది బ్రదర్ జరిగిపోవడంతోనే మీరు కూడా రాజకీయాలకు రావడం జరిగింది. ప్రజలు కోరుకున్నారు, మీరు నిర్ణయించుకున్నారు. నేను ప్రజలు కోరుకున్నారు, అంటే మీ బ్రదర్ లేదు మీరు రావాలా కంపల్సరీ పని చేయాలని. ఓకే, నేను మన అందరం మా ఇంట్లో కూడా అట్లేం లేదు, రాజకీయ కుటుంబం కాబట్టి కంటిన్యూలో అట్లా మేము కాంగ్రెస్ వైపు నుండి రాజశేఖర రెడ్డితోనే స్టార్ట్ అయింది వాళ్ళ ప్రయాణము, పాదయాత్ర. ఎట్లా మీకున్న అనుబంధం ఏంటి రాజశేఖర రెడ్డి గారు? మేము ఉన్న అనుబంధం ఏంటంటే మార్నింగ్ 4 గంటలకు కూడా కలిసి నా మీద అంతా అభిమానం ఉండే, చాలా క్లోజ్ అన్నట్టు. మరి క్లోజ్ 4 గంటల చెప్పడం మంచి, మాకు ఎప్పుడు చూసినా కూడా వారం 10 రోజులు కలవడం, ఒక ముఖ్యమంత్రి అని బాగా లేకుండా అన్న అంటుండి మంచి పేరు పెట్టి పిలుస్తుండే నన్ను కూడా, శ్రీనివాస్ అని చెప్పి దగ్గరికి వెళ్ళడం, ఒక వారం 10 రోజుల కోసం కలవడం, అట్లే రిలేషన్ పెరిగింది. ఓకే. ఫస్ట్ మళ్ళీ మాకు గవర్నమెంట్ 2004లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రాగానే వెంటనే సరే ఏం కావాలి అని చెప్పి అడిగిండు. అతను ఏమి ఇచ్చినా నేను దానికి కట్టుబడి ఉంటాను. ఇప్పుడే 2004 నేను చిన్న 28 సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది బోత్లో. అప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన తర్వాత నేను ప్రజలకు మార్కెట్ కమిటీ అంటే ఈ విధంగా ఉంటుందని తీసుకెళ్ళడం, ప్రజలకు రైతులకు ఏ విధంగా మనం సౌకర్యాలు కల్పించడం, మార్కెట్లో అన్ని వసతులు కల్పించడం, మనము కొనుగోలు కానీ, అదే విధంగా మనము ఏ విధంగా అన్ని ఏ విధంగా విత్తనాలు రావడం, ఇట్లా ఈ మార్కెట్ అంటే ఈ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది అనే విధంగా నేను దాంతో పాటు సంక్షేమం కూడా ఇచ్చిన ప్రభుత్వ పథకాలని కూడా ప్రజలకు తీసుకుపోవడము, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానీ రోడ్లే కానీ చిన్న చిన్న మన గ్రామీణ ప్రాంతాలు ఏమి నేను కంటిన్యూ ఒక 9 సంవత్సరాలు వాటితో ఉన్నాను. ఉన్న తర్వాత మధ్యలో మళ్ళా రాజశేఖర రెడ్డి గారు పోగానే స్పెషల్ మా గ్రామానికి వచ్చిండు రాజశేఖర రెడ్డి ఒకటే మాట మీద, అన్న మా ఊరికి రావాలో మా దగ్గర ప్రోగ్రామ్ పెడతాడు. నేను ఆ రోజు 25 రోజు ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీరు? నేను ఏం ఎక్స్పెక్ట్ గ్రామం అభివృద్ధి ఏంటది, నా ప్రాంతం అభివృద్ధి ఏంటది, నాకు వచ్చిందంటే ఒక సమస్యలా లేకపోతే కొన్ని బడ్జెట్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అభివృద్ధి అవుతుంది, నా ప్రాంతం మంచి అవుతుంది ఒక మాట మీద వారు ఒప్పుకున్నారు. నేను 20,000 మంది ప్రజలు మీటింగ్ పెట్టిన అక్కడ పెడితే వారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొన్ని వరాలు కూడా మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. నేను అప్పుడు 2004లో ఎమ్మెల్యేని గెలిపించుకున్నాను. సెకండ్ తప్ప 9లో అక్కడ నాగేశ్వర్ తెలుగుదేశం పార్టీ గెలవడం. ఏదైతే ఇప్పుడు అనిల్ జాదవ్ గారు వారికే టికెట్ ఇప్పించుంటే అప్పుడు నేను అప్పుడు పెద్దలు ఇంద్రకంఠ్ సార్ ఉండే, అట్లా వారు టికెట్ వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ కొన్ని ఓటం జరిగింది. తర్వాత మేము రాజశేఖర తెలంగాణ రాజశేఖర గారు వెళ్ళిపోగానే మాకు కూడా జగన్ అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జగన్ వైపు న్యూట్రల్ గా ఉండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జగన్ తోని అక్కడ వారితో కూడా కొన్ని రోజులు పనిచేసి రాజశేఖర ఉంటే మీకు బాగుంటుంది. మేము ఏదో ఒక మంచి తెలంగాణ కూడా రాకపోవచ్చు. ఇక అప్పుడు ఉన్న అంటే తెలంగాణ కూడా రాజశేఖర గారు ఎప్పుడు కూడా ఇది చేయలేదు, మాకు ఎప్పుడేం కూడా అనలేదు. మేమేంటంటే వ్యతిరేకంగా కాదు నాయకుడు అంటే అట్లాంటి నాయకుడు మంచి నాయకుడు అంటే దొరకడం కూడా ఇప్పుడు అంతకంటే మంచి కూడా కేసీఆర్ కూడా 100% అంటే మేము అప్పుడున్న పరిస్థితుల్లో మాకు రాజశేఖర రెడ్డి గారిని అంటే రాజశేఖర రెడ్డి విషయం తర్వాత మళ్ళీ మేము అప్పుడు మాకు కేసీఆర్ గురించి మళ్ళీ కేసీఆర్ ఎత్తులపై ఎత్తులో కేసీఆర్ గారు అంటే ఎక్కువ మేము కలగకపోతున్నాం, కలిసినప్పుడు మాత్రం ఎమ్మెల్యేకి మంత్రులకి కలిసిన అప్పుడప్పుడు ఎప్పుడో కేటీఆర్ గారు మాకు మంచి సన్నిహితుడు. మేము చేసే యాక్టివిటీస్ ప్రజలలో మేము ఏ విధంగా పాల్గొంటున్నాం, ఏ విధంగా. తులసి శ్రీనివాస్ గారిది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఉందనుకోవచ్చా? తెలంగాణ ఉద్యమంలో మేము కొన్ని రోజులు పాల్గొన్నాం.
అంటే ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ తోనే అంటగాగారు. కాంగ్రెస్ బయటకి కాంగ్రెస్ పార్టీ కదా మీరు, ఇందులో కాంగ్రెస్ పార్టీనే బయటకు వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ పార్టీ ఆ పార్టీ బయటకు వెళ్ళినాం. జగన్ సార్ గారు అప్పుడు సార్తోనే ఉంటుండే మేము, వారు అమ్మ నిరాదీక్ష చేసిన వాళ్ళు పాల్గొన్నాం. ఎవరు? ఇంద్రకరణ్ రెడ్డి గారు వారితోనే ఉన్నాం. మేము అమ్మ నిరాదీక్షలో పాల్గొన్నాం. మేము దాంట్లో మేము ఇది కాలేదు. అప్పుడు కూడా మళ్ళీ దానికంటే ముందు జగన్ గారు సీఎం కావాలని చెప్పి మేము నిరాదీక్ష కూడా చేసినాం అమ్మ ఆదిలాబాద్. కానీ ఆయన యూటర్న్ తీసుకోవడం వల్ల ఇమీడియట్లీ మేము కూడా మీరు కూడా ఏంటో ఎందుకు అంటే రాజకీయాలు ఎటువైపు నుంచి ఎటువైపు వస్తే ఒక్కోసారి అర్థం కాదు. ఇక అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆ పరిస్థితి ఉండే. మళ్ళీ 2014లో మేము బీఆర్ఎస్ లో మళ్ళీ కంటిన్యూ వాళ్ళతో. అప్పుడు ఏమన్నా ఒప్పందం ఉందా? ఏమన్నా సముచిత స్థానం అట్లాంటిది మీరు కొంత లీడింగ్ తెలంగాణ బాగు చేసుకుందాం, మంచి చేసుకుందాం అనే భావంతో రావడం. సో 2014 తర్వాత 18లో మీ పాత్ర అంతా ఉందనుకోవచ్చు. ఇక్కడ 18లో మేము అక్కడనే మళ్ళీ ఎమ్మెల్యేగా అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. ఎవరు? మన జోగురామన్న రాతుల బాపురావు చేసిన తర్వాత ఏ విధంగా అయితే అప్పుడు 2001 సంవత్సరం 2019లో లోకల్ బాడీ ఎలక్షన్ ఇప్పుడు అదృష్టం అంటే వాస్తవంగా ఏంటంటే ట్రైబల్ కాన్స్టిట్యున్సీ అక్కడ బోత్ హెడ్ క్వార్టర్ లో ఒకరోజు ఒక సందర్భంలో రిజర్వేషన్ మహిళ కావచ్చు, సందర్భంలో బీసీ సందర్భంలో ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, అనుకోకుండా మా గ్రామం కూడా ఎంపీటీసీ జనరల్ ఎంపీ కూడా జనరల్ రావడం వల్ల అదృష్టం కలిసి నేను అప్పుడే ఎంపీటీసీ మా గ్రామంలో అత్యధికంగా జిల్లాల్ని దగ్గర 1270 మెజార్టీ ఇచ్చిన తర్వాత అందరూ సహకారంతో నాకు మొత్తం ఎంపీపీ కావడానికి లాబింగ్ బాగా కావాలంటారు. అంటే లాబింగ్ అంటే మా దగ్గర 14 ఎంపీటీసీలు, కానీ ఎవరు కూడా అందరు కూడా నాకు పార్టీలకు అతీతంగా అంటే నాకున్న సన్నిహితంతో అందరితో ఉన్నటువంటి వాళ్ళతో బీజేపీ, ఇండిపెండెంట్స్, కాంగ్రెస్ అందరూ కూడా నాకు యునానిమస్ గా అంటే అందరు కూడా మా దాంట్లో ఒక పోటీ ఉండే. అతను ఒక్కరు తప్పితే 13 మందిని నాతో పాటు 13 మంది నాకు సపోర్ట్ చేసి కంటిన్యూ ఈ రోజు వరకు ఎంపీ 4 సంవత్సరాలు 3 నెలలు. సో మొన్న అనిల్ జాదవ్ కు పూర్తి సపోర్ట్. అనిల్ జాదవ్ అంటే మేము ఎప్పుడైతే 2010 మేము ఎంపీ అయిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మేము ప్రజలకు కరెక్ట్ పనిచేయమని చెప్పి కొన్ని తప్పిదాల వల్ల ఒక కోటర్ని పెట్టుకొని అవినీతికి పాల్పడడం ఎంతో కొంత మేము దాన్ని పార్టీలో ఉంటూ మేము కొట్లాడడం 100 అంటే కొట్లాడడం ఏంటంటే నేను ఒప్పుకోలే. మనం ప్రజలకు ఏ విధంగా మనము ఏమని చెప్పొచ్చినాం, ఇలా ప్రజలకు మనం మంచి చేయాలని కోరుకోవాలని వచ్చినాం. కానీ ఇప్పుడే మనం ప్రజలను పీడించి మనము ఉన్నటువంటి సంక్షేమ పథకాలని పక్కదారి పట్టించి డబ్బులకు అని మేము అందరం నాతో పాటు మా సర్పంచులు, ఎంపీడీసీలు అందరం కూడా యునానిమస్ తీర్మానం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ బాపురావును మార్చినట్టుగా మిగతా వాళ్ళని కూడా మారితే ఈ రోజు ప్రభుత్వం బాపురావుతో పాటు కొందరు ఉండే వాళ్ళని మార్చే కూడా ఉండే. మా దగ్గర చెన్నై కావచ్చు, మా దగ్గర మార్చిన 2 ఇప్పుడు ఒక 3 మార్చి 3 2 గెలిచింది సార్. ఒకటి పాపం కూడా మంచి వ్యక్తి జాన్సన్ నాయకు 3000 ఓట్లతో ఇది ఎన్ఆర్ఐ అనేది ఒకటి. అక్కడ ఇంకోటి ఏంటంటే బొజ్జు మన ఇప్పుడు తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అట్లా కొన్ని దుష్ప్రచారం చేసేది. ఇప్పుడు 3 గెలిచింది. ఇలా మాకు అత్యధిక మెజార్టీ 23. అవును, జోగురామన్న గారు జోగురామన్న మా బంధువే. జోగురామన్న గారు వాస్తవంగా ప్రజలలో మంచి. మిమ్మల్ని 2018 ఎట్లయితే మిమ్మల్ని వాడుకున్నాడో ఈసారి కూడా వాడుకుంటే ఈసారి జోగురామన్న గారు పోతూనే ఉంది. అనిల్ జాదవ్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత నువ్వు అక్కడనే గట్టిగా పని చేయాలి, మీరు అతను 80% గెలిపించుకోవాలి. మేము అంటే అప్పుడప్పుడు చూస్తుండే వాళ్ళం. కొన్ని అంటే వారు ఏమైపోయిందంటే ప్రజలలో కూడా 4 సార్లు గెలిపించడం, లోకల్లో కూడా కొందరు చూసిన అక్కడ అసలు అంటే మాకు కూడా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అయింది. ఇది కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా జోగురామన్న అసలు ఓటమి ఉండదు అనే 30,000 మెజార్టీ వస్తున్నది అదని ఒక బాగా ఇది రావడం. మేము ఎక్కువ ఫోకస్ బీజేపీ కంటే కాంగ్రెస్ మీద. సో మీకు రిజర్వేషన్ అనుకూలించలే కానీ అనుకూలిస్తే మాత్రము మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. ప్రజలు అనుకుంటే మాత్రం తప్పకుండా ఉంటా. నాకు ఇప్పుడు మాకు సంపాదన దేవుడు మార్చే అవకాశాలు ఉన్నాయి కదా. అంతే దేవుడు ఇచ్చిన గాడికి మాకు మంచిగా ఉంది. రేపు మార్పు వస్తుంది మళ్ళీ 2026లో. మనము మళ్ళీ అవుతున్నాయి కదా కొత్త. ఒకటే సార్, మేము ప్రజలలో ఉండాలా, ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకోవాలి. వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మేము 100% ముందుండి పోరాడుతాం. మేము అనుకో పదవులు అనేది అది శాశ్వతం కాదు. అదే అదృష్టం ఉంటే అదే అనుకోకుండా అదృష్టం 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 అంట. అదృష్టం అంటే వర్గాలేమో ఎప్పటికీ పాలక వర్గం. అదృష్టం అంటే ఎట్లా అదృష్టం అంటే నేను ప్రజలలో ఉంటూ ప్రజల పని వీళ్ళు మాత్రమే పాలక వర్గము.
ఎమ్మెల్యేలు అంటేనే మొత్తం మీద అన్రిజర్వ్డ్ అది కూడా కొంచెం తప్పైంది. ఏది అవునా కదా వాస్తవంగా ఇప్పుడు ఏమైంది, మేము ప్రజలలో 24 గంటలు ఉంటూ పనిచేస్తున్నాం. ప్రతిదానికి ఎమ్మెల్యే అనడం వల్ల కొద్దిగా పార్టీ కూడా దాని ఈ బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉంది ఎక్కడ కానీ. అవును. మీలో ఐక్యత లేకపోవడం వల్లనే మీకు అధికారం ఐక్యత లేకపోతే అంటే ఇప్పుడు వాస్తవంగా మీరు మున్నూరు కాపు వ్యక్తి, మున్నూరు కాపులో అన్ని పార్టీలు పెద్ద కులం ఇది. రాష్ట్రంలోనే మున్నూరు కాపు పెద్ద కులం. అవును. కొన్ని సందర్భాల్లో అందరూ కూడా వన్ సైడ్ కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మా దాంట్లో కూడా ఒక 70% వచ్చేసి, అంటే ఇంత ముందు ఉన్నటువంటి కులం ఫీలింగ్లో ఇప్పుడు అందరికి ఇప్పుడు తగ్గింది. అందరు కూడా దగ్గరికి కావాలి, మిగతా వర్గాలను కలుపుకొని పోవాలని చెప్పి అన్ని కూడా మేము ఇప్పుడు కులం అని ఇప్పుడు కులం బీసీ వర్గం ఒకటైతే ఎవరి అధికారం సరే అది అన్ని మొత్తం ఈ దాదాపు ఈ ఎన్నైతే కులాలు ఉన్నాయో కానియరు కదా, ఎవరు కానివ్వరు. వ్యవస్థ ఉన్నది అట్లా. అగ్ర మా దాంట్లో మాకే కొన్ని చిచ్చులు పెట్టేసి మా దాంట్లో మాకే చీల్చడం ఇదంతా జరగడం వల్ల ఎప్పుడైతే మా ఎంతసేపు శ్రీనివాస్ గారు తప్ప బీసీల యూనిట్ వస్తుందో అప్పటిదాకా కూడా మార్పు జరగదు. మరి ఎప్పుడు రావాలి అందులో మీరు పాత్ర వహిస్తున్నారా? 100% మేమైతే రావాలని కోరుకుంటున్నాం. మేము కూడా పాత్ర వహిస్తున్నది. సో మిగతా వర్గాలంతా మిగతా వర్గాలలో ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు వాస్తవంగా ఎస్సీలందరూ మొన్న ఒకటి వచ్చింది, మొన్న ముదిరాజు నీలమ్మది కావచ్చు, లేకపోతే ఇటు ఈయన ఇది వేటు వేసాడు కదా ఈటల రాజేందర్ అని. అవును, ఈటల రాజేందర్ వేటు ఇంకొక ఇద్దరు అంటే నేను అట్లా అంటాను. అవునండి, ఈటల రాజేందర్ ఒక్కడే ఉండడు కదా ముదిరాజులో. ముదిరాజులు ఇంకా వేరే నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మనం ప్రోత్సహిస్తుంది కదా. ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నారు కమ్యూనిటీ మున్నూరు కాపులు మంచి మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు ఇంకో నాయకుడు ఇప్పుడు ఎంతసేపు వాళ్ళ కింద గొడుగు కింది పోవాలనుకుంటుంది తప్ప ఏమో అంతా మనదే. అవును, అందరం మనలోనే ఏ పార్టీలో పర్వాలేదు, ఫస్ట్ బీసీ అనుకోవాలి. రాజకీయంలో డబ్బుతో కూడుకున్న పని అయిపోయింది. ఇప్పుడు వ్యాపారం మేమే చెప్తున్నాం, డబ్బు ఉంటే ఏమన్నా చేయొచ్చు. అంటే జనాలు కూడా ఆలోచిస్తలేరు. ఇప్పుడు అన్నిటికి కూడా ఇప్పుడు నాకేమిస్తావు నేర్పినాక ప్రజలే తప్పదు. ఎందుకంటే ఉద్యమ సమయంలో వాడితే తీసుకోండి ఓటైతే మాకు. ప్రజలలో మార్పు రానంత వరకు ఇట్లే ఉంటది. నేను ఎప్పుడైనా ఇప్పుడు నేను వాస్తవంగా మేము ఎవరిని ఒక రూపాయి ఆశించాం. మేము ఉల్టా నేను ఒక వెల్ఫేర్ సొసైటీ పెట్టిన సంపాదించలో 10% ఖర్చు పెడతాం. మేము ఇలా ఏ ఆపద వచ్చినా ఇలా హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఆ కుటుంబం పాపం బీద కుటుంబం చనిపోయారు, వాళ్ళు పాపం ఆ రోజు దాన సంస్కారాలు జరపాలని డబ్బులు లేనప్పుడు మేము పోయి ఇస్తున్నాం. అంటే మేము ఏదో మేము వాళ్ళ కుటుంబం ఇవ్వడంగానే ఏదో అయితే కాదు, వాళ్ళని సంతృప్తి కొద్ది పరచడానికి నేను ఇంత చేస్తున్నాం కదా. ఈ సిస్టమ్ ఎంత కాలం అయినా ఇప్పుడు నేను చెప్తానండి, ఇప్పుడు నేను ఇంత ఏయంగా కూడా ప్రజలు ఇంకా మళ్ళీ లాస్ట్ కు నాకేమిస్తామనే భావనకు వస్తే సరే మాకు కూడా అంటే విరక్తి చెందుతున్నాం రాజకీయం. నేనేమంటున్నా అంటే విరక్తి అంటే అగ్రవర్ణాల వల్లనే మళ్ళీ మీరు విరక్తి చెందేది. అగ్రవర్ణాలు అలవాటు చేసారు అండి. అవునండి, అగ్రవర్ణాలను ఎప్పుడు ఇప్పుడు మన కింది స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా మారుతాయి కదా, ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళకు అలవాటు అయిపోయింది. ఏమున్నారు అబ్బాయి ఏమన్నా వాళ్ళ మాట ఉండకపోతే అయిపోతుంది కదా, వాళ్ళు మారవలసిన అవసరం ఏంది? అధికారం మీది కదా, అధికారం మీద రానియరు కదా వచ్చినట్టుగా. మనం ఎంత ఇది చేసినా కూడా సార్ రానివ్వరు అంటే ఇంతేనా? మరి ఇప్పుడు ఇండిపెండెంట్ ఇప్పుడు తెల్లోడు వచ్చిండు వెళ్తుండంటే ఆ తెల్లోని పోయిండ్రు, మళ్ళీ వీళ్ళే వచ్చింది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కొరకేమో సబ్బండ వర్గాలు ఇది అది మొత్తం ఇంటిగా ఉద్యమం లేకపోతే రాజకీయంగా ఇది అది అన్నారు. అది మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి పేద ప్రజలకు అధికారం రాకపోతే ఇక మరి ఎవరి చేతులు ఉన్నది ఇప్పుడు? మరి ఆవిది ఇప్పుడు నేను ఇంకోటి చెప్తానండి. ఇప్పుడు గతంలో ఏదన్నా కూడా ప్రజలు మా ఊరుకు రోడ్డు కావాలి, మా ఊరుకు స్కూల్ కావాలి, మా ఊరికి హాస్పిటల్ కావాలి, లేదు నాకేం చేస్తావు? ఏం లేదు. తెలంగాణ ఈ రోజు దొరల చేతుల నుండి మళ్ళీ రెడ్ల చేతిలో పోయింది. ఇది నిజమా కాదా? నేను తప్పది. ఇప్పుడు ఒక వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ తప్పదు. నేను మార్పు గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, ఇలా ఒక గ్రామంలో చెప్తానండి, ఇలా డంపింగ్ యార్డ్ ఎట్లయింది, నేను ఇంకొక మాట నేను చెప్తున్నాను అనేక ప్రోగ్రామ్స్ ఏం చేసింది చెప్పండి. కాంగ్రెస్ ఏం చేసింది? ఏం చేసుకున్నారు? పరిపాలించారు. మేము కూడా కాంగ్రెస్ లో ఒక వ్యక్తి రేపు కూడా మళ్ళీ కాంగ్రెస్ అవకాశం ఉంటుంది. అది జరగని పని అండి. అది రాజశేఖర
రెడ్డి గారితో కథం అయిపోయింది. ఎందుకు కాంగ్రెస్ లో ఇప్పుడు అంతా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారితో చనిపోయింది. ఎందుకు ఇంకా పార్టీ మారా పార్టీ ఇలా ఏమున్నా అండి, మళ్ళీ ఇప్పుడు ఏమున్నా కాంగ్రెస్ పార్టీలో ఆ దొంగలు తీసుకొచ్చి దొంగలను పెట్టిండు. ఏంది ఏమున్నది ఆ, కాంగ్రెస్ సార్, పార్టీలో ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీలో ఎంత మంచి ఉన్నటువంటి వ్యక్తులం కాదని ఎవరికో బయటకు వచ్చిన వ్యక్తులకు ఇచ్చుకున్నారండి. రేపు గ్యారంటీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు రేపు ఏమున్నది? ఇప్పుడు అందరు సీఎంలు అయిపోయింది. సరే, నేను ఒకటే అడుగుతున్నాండి, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్నట్టు ఏదైతే వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీ ఈ 20 ఇంకో 2 వస్తున్నాయి, 4. అవునండి, ఇప్పుడు నేను చూపిస్తా, మీరు చూడండి. ఏమని ఇచ్చిన, ఏదైతే రైతు బంధు ఉన్నది, రుణమాఫీ ఉన్నది, సోనియా గాంధీ బర్త్డే December 9 నాడు అన్నది. 9 నాడు ఎవరైతే మీరు ₹1,00,000 కేసీఆర్ మాఫీ చేస్తుండో అవి మాఫైనాక కూడా ₹1,00,000 తీసుకోండి, దాంతో పాటు ₹2,00,000 December 9 నాడు మాఫీ చేస్తున్నాడు. అంటే సరే, మేము 10 రోజులుగా మేము కేసీఆర్ గారు ఏమన్నాడు, వాళ్ళకి అవకాశం ఇద్దాం 3 నెలల దాకా మనం ఏమన్నదాం, అయినా కూడా మేము ఇప్పుడు రైతు బంధు ఏమైంది చెప్పండి. ఇలా పాపం రైతులు ఎంతో కేసీఆర్ మరి ఫామ్ హౌస్ ఏది 50 ఎకరాలు ఉన్నా ఇచ్చిండు, మరి ఇప్పుడు 50 ఎకరాలు మేమేమంటున్నాం తీసేయని అదేంటున్నా ఇప్పటికి కూడా చెప్తున్నాం కదా. ఇప్పటికి కూడా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము చెప్తున్నాం, నువ్వు 5 ఎకరాలు పెడతా 10 ఎకరాలు పెట్టి నువ్వు దాన్ని సరే. ఇప్పుడు ఇంకోటి ప్రధానంగా పేదోనికి అవకాశము వస్తుందా రాదు? అసలు 100% వస్తుంది, రావాలని లేదు. రాజకీయంగా అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, మీరు అన్నట్టు ఒకటే. ఇప్పుడు రాజకీయంగా మీరు ఏమన్నా దళిత బంధు స్కీమ్ పెట్టాం, పాపం దళితులో కింది స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు పైకి రావాలని చెప్పి కేసీఆర్ గారు వాళ్ళు బాగుపడాలని పెట్టాడు. ఏమైందంటే కొందరు నాయకులు మా అక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థ తయారు చేసి పాపం ఎవరైతే ఎంప్లాయ్ ఆడికి ఉద్యోగం ఆడి దగ్గర డబ్బులు ఉన్నాయి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినోడికి దళిత బంధు ఇచ్చారు, మళ్ళీ కింది అదే స్థాయి కదా, మాడు మళ్ళీ అక్కడనే ఉంటుండు కదా. సరే, ఇప్పుడు అయితే నేను అది ఉండద్దు అంటున్నా. నేను ఎవరైతే పాపం పేదవాడు ఉన్నాడు, పేదవాడు వాడి పైకి రావాలంటే వాడికి ఫస్ట్ ఆ పథకం చెందాలి. స్థానిక సంస్థ లీడర్స్ అందరూ నారాజు. ఈ నారాజు ఉండడం వల్ల కూడా ప్రభుత్వానికి విఫలమైంది. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం కానీ స్థానిక సంస్థ లీడర్లకు అంటే సర్పంచ్ నుండి ఎంపీపీ జెడ్పీటీసీ వీళ్ళకు సముచిత స్థానంతో పాటు నిధులు కూడా కేటాయిస్తే బలోపేతం అవుతారు, కాస్త పని చేయగలుగుతారు అనేది ఇది నిజమేనా? అంటే వాస్తవంగా నేను దానికి ఒప్పుకుంటా. మీరు చెప్పిన దాంట్లో స్థానిక సంస్థలలో ఏమైపోయిందంటే డబ్బుతో కూడుకున్న ఒక సర్పంచ్ ఒక ఎంపీకి వెళ్ళాలంటే డబ్బులు పెట్టి గెలాలి. అది తర్వాత విషయం, అది అయిపోయింది. నేను దానికి గెలిచినాక ఏమంటున్నాం, ఏ విధంగా అయితే మనం ప్రజలకు ఏదైనా హామీ అది ఇట్లా దాంట్లో చేస్తూ మేము కూడా ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఇప్పటికన్నా ఫస్ట్ గ్రామీణ ప్రాంతంలో లీడర్లు అంటే ప్రజలకు ఏ విధంగా అయితే మనము ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయం ఫస్ట్ ని ప్రభుత్వం డబ్బులు కేటాయించుకుంటున్నారు. గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడు ఇలా ప్రజాప్రతినిధులు అనేది ఒక నిర్వీర్యం చేసే పరిస్థితి చేయొద్దు. చేయకూడదు. ఇలా మేము వాస్తవంగా ఏంటంటే ఒక మండల ప్రెసిడెంట్ గా ఒక గ్రామానికి పోతున్నామంటే ₹1,00,000 ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మారాలి. సెంట్రల్ లో ఉన్నటువంటి 15th ఫైనాన్స్ అంటే ఓన్లీ సెంట్రలైజ్ చేసి వాళ్ళకే ఇలా ఇప్పుడు ఇలా ఏం చేసిండు, స్థానిక సంస్థలను నిర్వీర్యం ఎందుకు చేస్తున్నారు తప్పదు. ఇప్పుడు మరి ఎందుకు అట్లాంటప్పుడు ఇవి అవసరం లేదు. ఈ జడ్పీటీసీలు ఎంపీపీలు డైరెక్ట్ పెట్టు ఎలక్షన్ పెట్టి దాని ఫండ్స్ ఇప్పుడు నేను ఇప్పటికీ సెంట్రల్ 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు డబ్బులు పడతలేదు, 1 year అయిపోయింది. దాన్ని మనం వాడుకుంటున్నాం. రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రాజకీయ భవిష్యత్తు మేమైతే మేము బీఆర్ఎస్ పార్టీలో పార్టీని బలోపేతం చేస్తాం. ఇంకా ఎందుకు జరిగింది మేమైతే ఇప్పుడు మేము గెలిపించుకున్నాం కాబట్టి వాస్తవంగా కనుమరుగే అవకాశం మేము చెప్తున్నాం మా మండల్లో ఇక్కడ లేని విధంగా కాదని బీఆర్ఎస్ లీడ్ తీసుకున్నాం. తప్పకుండా వస్తాం మేము. ఇప్పుడు రేపు కూడా మాకు మళ్ళీ ఇట్లే సీట్లు తక్కువ వస్తే మాత్రం అదే అసలు ఇంకోటి బీఆర్ఎస్ పేరు పెట్టడమే చాలా మోసమైందని కూడా చాలా అంటే జనాలలో ఏమైందంటే టీఆర్ఎస్ అని ఒకటి మళ్ళీ దాన్ని బీఆర్ఎస్ అయిన దానికి ఏమి ఇదేం కాదులే. కొందరు టీఆర్ఎస్ పార్టీ అంటారు, దాంట్లో మనం ఇదేం కాదు. ఎంపీ ఎలక్షన్ లో మీకు బాధ్యతలు వస్తాయి. 100% బాధ్యతలు వచ్చినా మేము 100% పార్టీ కొరకు కష్టపడతాం. తప్పకుండా మా అభ్యర్థి ఎవరు నీళ్ళు పెట్టామని మేము కూడా ఒక ప్రస్తావన మీకు తీసుకొస్తామని. ఇదండి సార్తో మీకు మేము అందించినటువంటి అంశాలు స్థానిక సంస్థలపై కావచ్చు, స్టేట్ రాజకీయాల వైపు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత అంటే అన్ని అంశాలతో పాటు వాస్తవానికి బురద అంటింది ఓటర్కు. ఈ చేయి చెప్తారు ఇంకెంతకాలం 3 తరాలు పోయినాయి. మీ తాతలు ఓట్లేశారు, మీ తండ్రులు ఓట్లేశారు, మీరు ఓట్లేశారు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు వేస్తున్నారు, వేయబోతున్నారు. ఇది కాదు. ఇలా మీ
కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేటువంటి నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు. రేపు ఎంపీ ఎలక్షన్లో అది కీలకమైనది, చాలా ఎందుకంటే ప్రజల జీవన ఆర్థిక విధానం మారాలంటే ఆ చట్టం ఎక్కడ చేస్తారు, అది లోక్సభ. ఎంపీ ఎలక్షన్ కీలకము. అప్పుడన్నా కానీ కాస్త ఇది కాకుండా ఇలా ఆలోచించవలసి. అదేవిధంగా బీసీలు కాస్త ఏకంగా అండి మీదే సార్. నమస్కారం.